ఎంతకు చెప్పడం మారాజా మర్చిపోయాను మారాజా. నిన్నగాక మొన్న మారాజా నాకు పెళ్ళైంది మారాజా. నాకు పెళ్ళైంది కదా మారాజా. మా ఎవరికి భక్తి మారాజా. నేను ఏదైనా ఊరెళ్తా మారాజా. మళ్ళీ ఇంటికి వచ్చాక మా ఎవరు భోంచేది మారాజా. నువ్వు ఇంటికి వచ్చాక మీ ఎవరు భోంచేదా? పూర్వత ఇలాగే ఉండేవాళ్ళండి. మరి భర్త గారు ఎక్కడికైనా ఇంట్లో నుంచి పన్నెండు బయటకు వెళ్తే ఆ యొక్క భార్య మరి గుమ్మంకాడ ఉంచుకొని ఆ యొక్క భర్త గారి కోసం ఎదురు చూపులు ఎలా చూసారండి ఆ రోజుల్లో. ఎప్పుడు వస్తారు నా భర్త, ఎప్పుడు వస్తారు నా భర్త, నా భర్త ఎదురు చూసేవారు మారాజా అని వచ్చిన తర్వాత భర్త గారికి ఏడేడు భోజనాలు వడ్డించి ఆ యొక్క భర్త గారు వదిలేసినటువంటి ఎంగిలి అన్నాన్ని కళ్ళకొచ్చుకొని తినేవారు ఆనాటి రోజుల్లో. మరి ఈ రోజుల్లో మీ ఆవిడ మా ఆవిడ మారాజా. నేనేదైనా 12 ఊళ్ళతో మారాజా. నేను ఇంటిలో చిన్నగా భోంచేది మారాజా. భోంచేది మారాజా. భోంచేది మారాజా. అస్సలు భోంచేది మారాజా. అవును మారాజా. అరే భోంచేయదు అంటున్నావు, అసలు ఎందుకు భోంచేయదు? నేను ఇంటికి వచ్చి వంశ అత్త మారాజా. అప్పుడు తింటాను మారాజా. అంటే మీ ఆవిడకి వంట వరకటి కోసం ఎదురు చూస్తుంది మాట. మరి ఇందాక చెప్తా అనుకున్నాను మారాజా. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మారాజా ఆవిడేమన్నా చదువుకుందా? అప్పుడు మా ఆవిడ బ్రహ్మాండంగా చదువుకున్నాను మారాజా. మా ఆవిడ ఏంటి బాబు ఒకసారి మళ్ళీ చెప్పు. మా ఆవిడ చాలా పెద్ద చదివానండి. ఎంసెట్. మీ ఆవిడ ఎంసెట్. మరి నువ్వు తెలుసా మారాజా? తెలుసు. ఇలా థమ్సప్ అంటే ఇలా గుర్తుంటుంది. ఛాలెంజ్ అది తీసి తలకాయ ముందు నొక్కితే ఏమవుతుంది మారాజా? ఏడు ముద్ర. అదే మన చదువు మారాజా. చాలా బాగుంది.